మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు, సూచనలు రాబోయే రోజుల్లో మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కోసారి సూచిక లాంటివి లేదా సూచిస్తాయి అంటూ ఉంటారు. అయితే అలాంటి సూచనలు, సంఘటనలే ఈ రోజు మేము చెప్పబోతున్నాం. ఇలాంటి సంకేతాలు మీకు తరచూ కనిపిస్తే మీరు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మీరు ఆర్థికంగా నష్టపోతారని సూచించే సంకేతాలివి. అవేంటంటే నీరు మరియు విద్యుత్ కనెక్షన్లు తరచుగా పాడవడం, వాటిని రిపేర్ చేయాల్సి వస్తే ముందు జాగ్రత్తలు తీసుకోండి. మీ జీవిత భాగస్వామితో తరచుగా గొడవలవుతూ ఉంటే ఆకస్మికంగా ఆర్థిక నష్టం జరగడానికి ఒక సంకేతాన్ని సూచిస్తుందని అర్థం. మంచి అవకాశాలు చివరి నిమిషంలో మీ చేతి నుండి జారడం ప్రారంభమైనప్పుడు అది ఆర్థిక ఇబ్బందులకు సూచన. కొన్ని కడుపు, గుండె, శ్వాస సంబంధిత సమస్యలతో ఆందోళన చెందుతూ ఉంటే ఇవి రాబోయే ఆర్థిక నష్టాలకు సంకేతంగా అనుకోవాలి. పెద్దగా ఆర్థిక నష్టాలను ఎదుర్కోబోయే వ్యక్తి సాధారణంగా కంటే ఎక్కువగా నోట్లో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. సహజంగా మాట్లాడేటప్పుడు కూడా ఎక్కువ లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇది పెద్దగా ఆర్థిక నష్టానికి సూచనగా జ్యోతిష్ శాస్త్రం కూడా వివరిస్తోంది. కుటుంబంలో పెంపుడు జంతువుల మరణం కూడా ఆర్థిక సమస్యలను సూచిస్తుంది. ఇంటి మీద వాటర్ ట్యాంక్ ఉన్నా లేకపోయినా సీలింగ్ నుండి వాటర్ లీక్ అవుతూ ఉంటే కుటుంబంలో ఆర్థిక నష్టాలకు సంకేతం. ఒక నల్ల మచ్చ చేతి మధ్య వేలు మీద ఏర్పడటం లేదా కనబడటం జరిగింది అంటే ఆర్థికంగా నష్టపోతున్నారని సూచన. ఇంకా ఇంటి ప్రధాన ద్వారం, డోర్ వద్ద ఆయిల్ మరకలు కనిపించి కనపడినట్లు ఉన్నట్లయితే మీరు అప్పుల పాలవుతున్నట్లు సంకేతం. బంగారు వస్తువులు పోగొట్టుకోవడం లేదా ఎక్కడో పెట్టేసి మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భాలు స్నేహితులు లేదా వ్యాపార భాగస్వామ్యుల నుండి మీరు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోబోతున్నట్లు సూచికలుగా భావించాలి. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.